ఐసీఎల్లో ఉన్నానన్నమాట మా కజిన్స్ వాళ్ళ ఇంట్లో. సో ఈరోజు పిల్లలకి కూడా హాలిడే, స్కూల్స్ లేవు. సో అందుకని చెప్పేసి మేము బయటికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. సో అది వచ్చేసి ప్లాట్ చూడడానికి వెళ్తాం అనమాట. ఆల్రెడీ మా ప్లాట్ అక్కడ ఉంది కాబట్టి జస్ట్ క్యాజువల్గా అక్కడి వరకు వెళ్దాం, టైం స్పెండ్ చేయొచ్చు, వెదర్ బాగుంది అని చెప్పి. హలో సో అక్కడికి వెళ్ళేసి మేము కంప్లీట్గా ఈరోజు టైం స్పెండ్ చేయాలని అయితే అనుకుంటున్నాం. ఎప్పటి నుండో అనుకుంటున్నాము, కానీ యాక్చువల్గా కుదరట్లేదు మాకు. అందుకే లాస్ట్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పటికిప్పుడు అనుకొని బయలుదేరాం. టైం ఇప్పుడు 2-3 అవుతుంది. ఈ టైంకి వెళ్తున్నామంటే ఏ టైంకి వస్తామో తెలియదు. సో ఈ వ్లాగ్ కంప్లీట్గా చూసేసేయండి. ఇక్కడ మా ఒక ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ చూపించాలి. కొంచెం చూడండి, వీడు చూడండి అట్లా చూస్తున్నాడు, లియో గారు. అరే లియో 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 అంటే మేము వెళ్ళిపోతున్నాం కదా, సో అందుకని చెప్పి కార్ తీస్తున్నాం అని చెప్పేసి చూస్తున్నాడు అనమాట తొంగి. లియోగా బాయ్, అసలు పట్టించుకోండి. బాయ్ లియో, బాయ్ రా, చింగ్ బాయ్. అలా మేము కార్లో అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఎలాగోలా ఇరుక్కొని అయితే మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం. మంచి మ్యూజిక్ వినుకుంటూ వెళ్తే ఫుల్ మజానే వేరు. Hi. Hi రా, ఏం చేస్తున్నావు రా? I am filling the petrol. Okay, thank you రా. What's your name? My name is Samuel Roosevelt. నేను ఇంకా జిగురు జింగాని అంటాం అనుకున్నా. పెట్రోల్ కొట్టించేసుకొని ఇక్కడ పక్కనే ఒక చిన్న కెఫే లాగా, అంటే స్నాక్స్ ఇవన్నీ అమ్ముతున్న ఒక స్టోర్ ఉంది. సో ఇంకా స్టోర్లోకి వెళ్ళిపోయి ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకుందాం అని అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ కాఫీ తీసుకున్నాం అండ్ కుర్కురే పఫ్స్ అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ మోగు అనమాట. నాకు చాలా ఇష్టం అది. అండ్ అక్కడ ఆయన ఇంకా చూపిస్తున్నారు అనమాట. మొత్తం షాప్ అంతా లూటీ చేసేస్తున్నాం మేమైతే. అండ్ అలా స్నాక్స్ తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం. వెదర్ చూసారా ఎంత బాగుంది కదా, చాలా కూల్గా, చాలా బ్యూటిఫుల్ క్లౌడ్స్తో అలా వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ చేసాం మళ్ళీ. నిజంగా ఇలా ఒక్కొక్క రైడ్ అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలన్నమాట మన ఫ్యామిలీస్తో. నేనైతే ఇంకా లేట్ చేయకుండా నాకు ఫుల్ ఆకలిస్తుంది. సో అందుకే పఫ్స్ అన్నీ ఖాళీ చేసేస్తున్నాను. మా కజిన్స్ వాళ్ళు కూడా తింటున్నారు, బట్ స్టిల్ నేను కూడా. అండ్ ఇక్కడ చూసారా వర్షం పడుతుంది ఫుల్. మిడిల్లో ఆల్మోస్ట్ మేము రీచ్ అవ్వబోతున్నాం అనేసరికి ఘోరం వర్షం స్టార్ట్ అయింది. బట్ మ్యాడ్ ఉంది వెదర్ మాత్రం, సూపర్బ్ అంటే సూపర్బ్. అలా సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేసేసాం అనమాట. ఇక్కడ మాకు మిడిల్లో ఇక్కడ పికాక్స్ కనిపించాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ అది 1-2 కాదు, చాలా పికాక్స్ ఉన్నాయి చూడండి. సో చూసారు కదా, మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది అక్కడ మన ఇంటి దగ్గర నుండి ఇక్కడికి రావడానికి. మొత్తం గ్రీనరీతో ఫుల్గా నిండిపోయి, అండ్ రోడ్ అయితే వేసారు కాబట్టి బాగుంది అంతా. అలా అప్పుడప్పుడు వస్తూ ఉండాలి మనం, మన ప్లాట్స్లోకి వచ్చి చూసుకుంటూ ఉండాలి. ఉన్నాయా లేవా, అసలు ఏంటి, ఎలా రన్ అవుతుంది, ఏమైనా బిల్డింగ్స్ పడ్డాయా లేవా, ఎలా ఉంది అనే సరౌండింగ్స్. సో అలా మొత్తానికైతే ఒక లాంగ్ డ్రైవ్ అండ్ ఇలా ప్లాట్ చూసుకోవడానికి వచ్చాం. సో ఇది వెంచర్లో ఇలా ఫస్ట్ రైట్ రాగానే చెప్పాను కదా, ఫస్ట్ లెఫ్ట్. లోపల ఇంకా చాలా పెద్ద వెంచర్ అది. ఇటు సైడ్ లోపలంతా అదంతా రోడ్, అదంతా అలా రోడ్ లోపలికి. సో చాలా పెద్ద వెంచర్, బాగుంది ప్లేస్ మాత్రం. అంటే ఇట్లా ఎక్కువగా గ్రీనరీ అంతా వచ్చిన తర్వాత. ఇక్కడ మన కార్ పార్క్ చేసి ఇంకా ఇది చూసారా మొత్తం ప్లాట్ ఏరియా అలా ఉంది కదా, అందరిగా తిరుగుతున్నారు ఫుల్ స్వేచ్ఛ ఇంతసేపు కార్లో కూర్చునేసరికి. ఇక్కడ చాలా ఆవుల్ని కట్టేశారు, అక్కడక్కడ కట్టేసి
ఉంచారు వాటిని ఇంత ఇంత పెద్ద పెద్ద తాడులతో అనమాట. ఇది ఏందో పెద్ద కొట్టేటట్టే ఉంది దీని ముఖం. సో ఇది కంప్లీట్ వెంచర్. ఇంకా లోపల చాలా ఉంది అక్కడంతా. సో యాక్చువల్గా ఇది గేట్. సో అది గేట్. అలా లోపలికి వచ్చి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఇటు సైడ్ ప్లాట్. సో ఇంకా లోపల వెళ్ళొచ్చు, చాలా ఉన్నాయి. ఇటు సైడ్ అయితే ఇది ఎండ్. అక్కడ చూడండి మళ్ళీ ఇంకా 2 ఆవులు ఉన్నాయి. సో మన ప్లాట్ అయితే ఇటు సైడ్ అండి. ఇది అక్కడ మనకి మార్కింగ్స్ పెడతారు కదా, సో అలా చూసుకొని అక్కడ నంబర్స్ ఉంటాయి. 91, 92, 93 అంటే సీరియల్ వైజ్ నంబర్స్ ఏవైతే ఇస్తారో, సో మన సీరియల్ వైజ్ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. అండ్ అక్కడ మార్కింగ్స్ ఉంటాయి. సో దిస్ వన్. మబ్బులు ఎంత బాగున్నాయంటే వెదర్ అంతా చాలా చాలా బాగుంది. ఎక్కువ ఎండ లేదు, అలా అని ఎక్కువగా వర్షం కూడా ఏం అంత పడట్లేదు. వచ్చే దారిలో పడింది వర్షం, బట్ అంత లేదు ఇప్పుడు వర్షం. ఇక్కడ లేదు, థ్యాంక్ గాడ్. వచ్చిన తర్వాత అంత వర్షం అయితే ఇక్కడ లేదు. అండ్ మీకు ఇంకోటి చూపించాలి. బ్యాక్ సైడ్ ఫ్యాక్టరీ ఉంది. ఒక ఫ్యాక్టరీ రన్ అవుతుంది దీని పక్కకే. ఈ వెంచర్కి అటు సైడ్ పక్కకి ఒక ఫ్యాక్టరీ రన్ అవుతుంది. అది ఏం ఫ్యాక్టరీనో కానీ ఘోరంగా వస్తుంది పొగ, చూస్తున్నారా? సో అలా వాకింగ్ చేసుకోవడానికి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు హాయిగా ఇలాంటి వెదర్, ఇలాంటి మోసంలో కదా. నా క్లౌడ్స్ చూడండి, ఓడి అమ్మ ఎలా ఉంది కదా, బ్యూటిఫుల్. ఈ టైంలో ఫ్లైట్లో వెళ్తుంటే ఉంటుంది మజా, మామూలు మజా కాదు. వావ్, బ్యూటిఫుల్. నాకు అసలే ఈ సీనరీస్ అంటే చాలా ఇష్టం. ఇంక ఇలాంటివి చూస్తే నేను ఫుల్ ఎక్సైట్ అయిపోతా. ఇలా ట్రావెల్, కార్, ఎవ్రీథింగ్. హే మీరు చూపిస్తాను. నేను ఇక్కడ ఇది షూట్ చేస్తుంటే అక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారో. అక్కడ చూడండి నిజంగా కార్ మీద బబ్లన్న, మా సామ్ అన్న ఎలా ఉన్నారు. ఆయనతో అసలు నిజంగా ఫుల్ ఫన్ అనమాట. చూడడానికి ఇలా కనిపిస్తూ అసలు ఇద్దరు పిల్లలు తండ్రిలాగా కనిపిస్తున్నాడా? కాదు కదా, ఫుల్ అన్ని చిన్న పిల్లలు తనం చేస్తాడు. మస్తు టైంపాస్ అయిపోతుంది మాకు ఈ అన్నతో. అండ్ ఇట్లా కార్ ఎక్కేసి ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం అనమాట. ఈ ఐడియా అసలు ఎందుకు వచ్చిందో ఏమో కానీ నిజంగా మ్యాడ్ అసలు. ఈ అన్నతో ఫుల్ మంచిగా మజా చేసేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మొత్తానికి అయితే పాపం ఎక్కాడు, కానీ ఇక దిగడానికి కొంచెం కష్టపడుతున్నాడు అనమాట. అందుకే తొందరపడి తొందరగా ఎక్కద్దు. ఎవరికో హాయ్ హలో చెప్తున్నాడు. సో ఇంకా అలా దిగేసి ఇక ఫోటోషూట్ అయితే మొత్తానికి పాపం కంప్లీట్ చేసేసాడు సామాన్. పాపం బండి తుడుచుకున్నాడు. అసలు ఎక్కడం ఎందుకు, బండి ఎందుకు తుడుచుకోవాలి. నేనైతే ఇక్కడ కార్ డ్రైవ్ స్టార్ట్ చేశాను అనమాట. ఏరియా బాగుంది కదా, ఒక రైడ్ కొట్టేద్దామని చెప్పి. పాపం వెనకాల నా పిల్లలు ఆల్ ది బెస్ట్ ఫర్ అస్, గుడ్ లక్ చెప్పండి అని. బట్ ఎట్లా సేఫ్గా నేను వాళ్ళని తీసుకొచ్చేసిన, మ్యాడ్ డ్రైవ్ చేసిన. నిజంగా మస్త్ అంటే మస్త్ నచ్చింది. ఈ కార్ అయితే నేను ఇప్పుడు ఫస్ట్ టైం నడపడం, ఫుల్ హ్యాపీ. సో మొత్తానికైతే ఇది అయిపోయింది. దీని తర్వాత మనం ఇంకో ప్లాట్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. మనది ఇంకో దగ్గర ఉంది. సో అది పెద్ద షాపూర్. ఇది వచ్చేసి షాద్నగర్ దగ్గరలో. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ వన్ వచ్చేసి పెద్ద షాపూర్కి వెళ్తున్నాం అనమాట. ఏంది కుర్కురే 10 రూపాయకే తుర్తురే కాదు 20 రూపాయకే తుర్తురే. ఆ కుర్కురేలో పఫ్స్ బాగున్నాయి. ఈ నార్మల్ కుర్కురే ఇప్పుడు అంత టేస్ట్ అనిపించట్లేదు. ఆ కుర్కురే తిన్నాక 20 రూపాయకే తుర్తురే. మేము సేఫ్ సైడ్ కి స్నాక్స్ కూడా పట్టుకొచ్చుకున్నాం కదా, అది ఇప్పుడు పని చేస్తుంది. 40 రూపాయలకే కూల్ డ్రింక్ వద్దు, నేను నా మొగ్గు తాగుతా. 10 రూపాయకే తుర్తురే చాయే బేటా. నీ మొగ్గు తేడా అన్నొద్దాం, మంచిగా ఉంటుంది. హలో చెప్పండి. ట్రై వాళ్ళకి రివ్యూ నెక్స్ట్ టైం ట్రై చేసి మొగ్గు. అవును మరి ట్రై చేస్తా, మంచిగా చెప్తా మొగ్గు గురించి. అలా అన్నమాట వాళ్ళు. అలా ఏదో ఒకటి జోకులు చేసుకుంటూ మజాకులు మాట్లాడుకుంటూ మేమైతే అలా టైం స్పెండ్ చేసేస్తాం. మా కజిన్స్, మా అక్క, అన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళతోనే వచ్చామన్నమాట. ఇక్కడ చూసారా ఈ రోడ్, ఇంకోటి
బాగుంది. వెంచర్ బాగుంటుంది యాక్చువల్గా. ఇట్లా వెంచర్స్లో తీసుకోవడం అండ్ ఎవ్రీథింగ్, తర్వాత ఫ్యూచర్లో యూజ్ అవ్వడం, అప్పుడప్పుడు ఇలా వచ్చి చూసుకొని పోవడం, అలా లాంగ్ డ్రైవ్ వచ్చినట్టు ఉంటుంది, మన ప్లాట్ చూసుకున్నట్టు ఉంటుంది, రైట్? చలో, ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేసామంటే మళ్ళీ ఇక్కడ లైట్ పోతుంది. సో మనం మళ్ళీ షాపూర్కి వెళ్ళలేం, మళ్ళీ అది క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ దానికోసం నెక్స్ట్ డేనో ఎప్పుడో మళ్ళీ రావాల్సి వస్తుంది. ఎందుకు? సో ఒకేసారి ధనాధన్ ఇది వచ్చాం కాబట్టి అది కూడా వెళ్ళిపోతే అయిపోతుంది, రైట్? అంటే వెళ్ళిపోదాం. చలో. ఇక్కడ చూడండి, అసలు నిజంగా ఈ రోడ్ మాత్రం చాలా ఘోరంగా, చాలా భయంకరంగా ఉంది. గుంతలు, రాళ్ళు, అసలు రోడ్ సరిగ్గా లేదు. ఎట్లా కొట్లా మొత్తానికి అయితే ఒక ఆయన హెల్ప్ తీసుకున్నాం అనమాట. ఇంత నైట్ టైం మాకు మా ప్లాట్ది ల్యాండ్ కనిపించలేదు. సో అందుకనే థ్యాంక్ గాడ్ ఒక రియల్ ఎస్టేట్ ఆయన అక్కడ ఆఫీసెస్ ఇంకా ఓపెన్ ఉండే కాబట్టి ఇంకా వాళ్ళ హెల్ప్ తీసుకుంటే పాపం ఆయన చూపించారన్నమాట మా వెంచరే అని చెప్పేసి. ఇప్పుడు మేము వెళ్తుంది ఇది మెయిన్ గేట్ వెంచర్ అనమాట. నిజంగా ఈయన అసలు ఇంత రాత్రిపూట ఇలా బైక్ మీద ఎట్లా వచ్చిండో కానీ మాకు కార్లో వస్తేనే ప్యాక్ అయిపోయినాం ఘోరంగా. అసలు ఎట్నుండి ఏమొస్తుంది ఏమవుతుంది అని చెప్పి. చూసారా మొత్తం ఎంత చీకటి ఉంది కదా, ఘోరం అంటే ఘోరంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లేట్ అవుతుందని. మాకు ఫస్ట్ ప్లాట్ దగ్గర లేట్ అయిపోయింది అండ్ మేము లేట్గా స్టార్ట్ అయినాం కాబట్టి. బట్ స్టిల్ పాపం ఆయన అంత ఓపికతో ఇంత నైట్ అయినా సరే వచ్చి చూపించారు, చాలా హెల్ప్ చేశారు. ఇంకా మొత్తానికైతే చూడండి అంత ఫుల్ ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట మా అందరికీ. క్రేజీ మూమెంట్. సో ఇక్కడ ఏదైతే ఉంది కదా, సో ఇట్ సైడ్ అనమాట మన ప్లాట్. వాళ్ళు క్లియర్గా చూపించారు, అక్కడ బండలన్నీ పెట్టేసి ఉన్నాయి కాబట్టి మన నంబర్స్ అక్కడ రాస్తుంది కాబట్టి అది. థ్యాంక్ గాడ్ మొత్తానికి ఫైనలీ సక్సెస్ఫుల్గా వచ్చాం, చూసుకున్నాం. బట్ ఈసారి ఎప్పుడైనా కొంచెం ఎర్లీ మార్నింగ్, ఎర్లీ డే టైం రావడానికి చూస్తాం. సో అక్కడ కనిపిస్తుంది కదా, సో అదనమాట. అండ్ ఈ నైట్ టైం ఇక్కడ ఈ టైంకి వచ్చాం కాబట్టి మనకి చూడలేకపోయాం, అక్కడ వరకు వెళ్ళడానికి కుదరదు. బట్ యాక్చువల్గా అయితే అటు సైడే అలా మా ప్లాట్ చూసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇదే అనమాట మనం యాక్చువల్గా ఉన్న ప్లాట్ ఏరియా. చూసారా, ఇది మనం బ్యాక్ ఎండ్, అంటే బ్యాక్ సైడ్ ఇంకో డోర్ ఉంటుంది కదా వెంచర్కి. సో అక్కడ నుండి మన ప్లాట్ చాలా దగ్గర. సో ఇది ఆ ఏరియా, అందుకే వీడియో తీసుకున్నాను. అండ్ ఫైనల్గా ఇంత అలసిపోయి టయర్డ్ అయిపోయి హ్యాపీగా మళ్ళీ ఒక దగ్గర ఆగి మేము బజ్జీలు తింటూ మళ్ళీ స్నాక్స్ తినుకుంటూ కార్లో మళ్ళీ పాటలు వినుకుంటూ ఆరామ్సే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఒక్క చుక్క వర్షం లేదండి నిజంగా, కానీ చల్లగా అయితే ఉంది. నిజంగా ఇలా ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా బయటికి రావాలి, కొంచెం అలా లాంగ్ డ్రైవ్ అయినట్టు ఉంటుంది, తిరిగినట్టు. ఫైనల్లీ మేమైతే మొత్తం ఊరంతా తిరిగేసి ఇంటికైతే వచ్చాం. ఎగ్జాక్ట్ టైం 9:30 to 10 వస్తుంది. ఊరంతా తిరిగేసి వచ్చాము. బికాజ్ ఈ టైంలో మేము ఇంత లేట్ రావడానికి రీజన్ ఏంటంటే మేము లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి. బట్ దట్స్ ఓకే, ఇలాంటి పనులు ఉన్నప్పుడు కొంచెం తొందరగా వెళ్ళి వస్తే బాగుంటుంది, ఈ తొందరగా కవర్ చేసుకోవచ్చు. బట్ మనది సడన్ ప్లాన్ కదా, సో ఏం అనలేం, ఏం చేయలేం, అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాం కాబట్టి. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. కార్లో మ్యూజిక్, డాన్స్, స్నాక్స్ తినుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ, జోకులు వేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఫుల్ టు ఎంజాయ్ అయితే చేసేసాం, అదైతే పక్కా. సో ఎలా అనిపించింది? ఐఎమ్ హ్యాపీ, బట్ ఇంకొంచెం తొందరగా బయలుదేరుంటే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసి వస్తాం. బట్ అట్స్ ఓకే, ఇంకా కమింగ్ స్కూల్స్ వీళ్ళకి కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి మనం కూడా ఏం అనలేము, ఏం చేయలేము. బట్ ఇది కూడా ఏంటంటే అట్లా డే ట్రిప్ లాగా అట్లా బయటికి పోయి ఇట్లా వచ్చేసినాం అనమాట. సో నెక్స్ట్ హాలిడేస్ అప్పుడు ఇంకా మంచిగా ప్లాన్ చేసుకొని విల్ గో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.